హాయ్ హలో నమస్తే. ఈ రోజు మన బామలు సత్యభామలు వచ్చేసింది హైదరాబాద్ కుక్కట్పల్లి. లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్యభామలు. పవర్డ్ బై విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు, క్వాలిటీలో క్వాంటిటీలో నెంబర్ 1 అండ్ అలకాస్ ఎనీవేర్ ఎవ్రీవేర్ గో టు వేర్. లేట్ చేయకుండా మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబ్ ఆడబోయే బామలు సత్యభామలు. వెల్కమ్. ఓకే, మరి ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేయడానికి ఆల్ రెడీగా ఉన్నారు. ఆడియన్స్ కూడా బామలు సత్యభామలు కాంటెస్ట్ లో గిఫ్ట్లు గెలుచుకొని చాలా హ్యాపీగా ఉన్నారు. మరి మీరు కూడా ఆ హ్యాపీ ఆడియన్స్ అవ్వచ్చు. సింపుల్ గా ఎపిసోడ్ మొత్తం చూడండి. 2 క్వశ్చన్లు అడుగుతాం. రైట్ ఆప్షన్ ని ఎపిసోడ్ పూర్తయ్యేలోగా మేమిచ్చిన వాట్సాప్ నెంబర్ కి పంపించండి. ఈ రోజు మీరు కూడా లక్కీ ఆడియన్స్ అయిపోవచ్చు. ఓకే, స్టార్ట్ చేద్దామా ఫస్ట్ రౌండ్? యా. మీ పేరేంటి? చిన్మయి గారు ఏం చేస్తుంటారు? నేను అడ్వకేట్. బావగారులు లాయర్లు అయితేనే చాలా కష్టం. ఇప్పుడు మా సిస్టరే లాయర్ అంట, అడ్వకేట్ గారు. బావగారు ఏం చేస్తారు? ఆయన సాఫ్ట్వేర్. ఒక లాయర్ కి లాయరు, ఓ సాఫ్ట్వేర్ కి సాఫ్ట్వేర్, ఓ డాక్టర్ కి డాక్టర్ కదా. ఇక్కడేంటి వరుస మారింది? చిన్మయ్య గారు మీరేమో కోర్టుకి వెళ్తూ ఉంటారు, లేదంటే లా కాలేజ్ కి వెళ్తూ ఉంటారు. ఆయన ఏమో ఇంజనీరింగ్ కాలేజ్. మరి ఎక్కడ? అది ఫస్ట్ బీటెక్ చేశాను, తర్వాత లా చేశాను. ఆ మొక్క ముందు చెప్పాలా? సో ఫస్ట్ బీటెక్ చేసి తర్వాత ఎల్ఎల్బి చేసి ఇప్పుడు అడ్వకేట్ గా. సో ఆయన మాత్రం పాపం అక్కడ బీటెక్ లో నుంచి డైరెక్ట్ సాఫ్ట్వేర్. ఎక్కడ స్టార్ట్ అయింది లవ్? బీటెక్ లోని. కాలేజ్ లో? కాలేజ్. జూనియరా సీనియరా మీ క్లాస్మేట్? సూపర్ సీనియర్. జూనియర్స్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయవయ్యా అంటే నువ్వు చేసిన పనిదా? ఎవరు? ఆయనే చెప్పాడా ఫస్ట్? ఆయనే. నిజం చెప్పండి, చేసుకుని అన్ని నిజాలే చెప్తా అని చెప్పండి. లేదండి, ఆయనే ఫస్ట్ ప్రపోజ్ చేశారు. నువ్వు సూపర్ సీనియర్ నాకు వద్దని చెప్పాలి కదా మీరు. అలాగే అన్నాను. ఒక 3 years వరకు ఇంకా అది కంటిన్యూ అయింది. 3 years అంటే ఆయన కాలేజ్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా? అవునండి. కాలేజ్ నుంచి వెళ్ళిపోయి కూడా కాలేజ్ చుట్టూ ప్రదక్షిణాలు. అవును. దట్స్ వాట్ ఐ వాంట్. చిన్మయ్ అంటూ ప్రదక్షిణాలు చేస్తే ఏం చేస్తారో అప్పుడు ఒప్పుకున్నారా? అవునండి. సూపర్. ఏమని పిలుస్తాడు ముద్దుగా? చిన్ను అంటూ. ఓకే చిన్మయ్య గారు జాగ్రత్తగా వినండి. పందిళ్ళు సందళ్ళు సిద్ధం చేసేయి, తప్పట్లు తాళాలు వాయించేసేయి, బాజాలు భజంత్రీలు కొట్టించేసేయి. పందిళ్ళు సందళ్ళు సిద్ధం చేసి, బాజాలు భజంత్రీలు వాయించేసేయి, తప్పట్లు తాళాలు కొట్టించేసేయి. ఫాస్ట్ గా. పందిళ్ళు సందళ్ళు సిద్ధం చేసి, బాజాలు భజంత్రీలు వాయించేసి, తాళాలు తప్పట్లు కొట్టించేసి. తప్పట్లు తాళాలు అన్నాను కదా. అదే తప్పట్లు. ఓకే, గట్టిగా చప్పట్లు. హలో అండి, మీ పేరేంటి? శ్రావణశ్రీ. పెళ్లి ఎన్ని సంవత్సరాలు అయింది? 2 years. లవ్వా? లేదండి, అరేంజ్ మ్యారేజ్. పెళ్లి తర్వాత లవ్. అంతే. పెళ్లి చూపుల గురించి మాట్లాడుకుందాం. ఆ రోజు బావగారు పెళ్లి చూపులకు వచ్చారు. మీరు ఏ రూమ్ లోంచి ఆయన తొంగి చూసారు? స్ట్రైట్ రూమ్. అంటే స్ట్రైట్ గా చూస్తే ఎలా ఉంటాడు డిసైడ్ చేసుకుని స్ట్రైట్ గానే చూస్తారు. అవును. అప్పుడే నచ్చేసాడు. అవును. ఇంట్లో చెప్పారా ఈ స్వీట్లు గిట్లు ఎందుకు పక్కన పెట్టేయండి నాకు నచ్చేసాడు? వాళ్ళకి అర్థమైపోయింది ఎక్స్ప్రెషన్స్ తో. ఏం అడగలేదు. ఆయన ఫీలింగ్స్ ఏంటి పాప? ఆయన అడిగారా? అడగవసరం లేదా? అడిగారు అనుకుంటా, నేను లేను అక్కడ. మెల్లమెల్లగా చూస్తూ ఉన్నాను. అమ్మాయిలకి నచ్చితే చాలండి, ఇంక అబ్బాయిలకి నచ్చిందా లేదా అడగక్కర్లేదు కదా. దొరకడమే, అరే నీకు దొరకడమే ఎక్కువ రపదా. అలా ఏం లేదు. ఏం పేరు బావ పేరు? సాయి ప్రసాద్. ఏం చేస్తాడు? కన్స్ట్రక్షన్ బిజినెస్. సరే జాగ్రత్తగా విను. పులి పిల్ల తెల్ల పిల్లి చెరువుగట్టునున్న పిల్లల తల్లిని కలిసి లల్లి పెళ్లికి లిల్లీని పంపమని చెప్పి లారీలో ఎక్కి వెళ్ళిపోయారు. పులి పిల్ల తెల్ల పిల్లి చెరుగట్టున పక్కన ఉన్న పిల్లల తల్లితో పాటు తర్వాత ఏంటి గుర్తురాట్లేదు. పులి పిల్ల తెల్ల పిల్లి చెరువుగట్టునున్న పిల్లల తల్లిని కలిసి లల్లి పెళ్లికి లిల్లీని పంపమని చెప్పి లారీ ఎక్కి వెళ్ళిపోయారు. పులి పిల్ల తెల్ల పిల్లి చెరుగట్ట పక్కన ఉన్న పిల్లి తల్లి దగ్గరికి వెళ్ళి లల్లి పెళ్లికి లిల్లీని తీసుకురామని. లల్లి వచ్చిందా లేదా? అక్క నువ్వురా, అక్కడి నుంచి దద్దా అంటున్నావు కదా అక్క. మనం చెప్పే పులి పిల్ల తెల్ల పిల్లి చెరువుగట్టున పిల్లల తల్లిని కలిసి లల్లి పెళ్లికి లిల్లీని పంపమని చెప్పి లారీ ఎక్కి వెళ్ళిపోయారు. మొదటి పులి పిల్ల తెల్ల పిల్లి
ఏం పేరు అక్క? అనురాధ. అనురాధ. బావగారి పేరేంటి? రాజు మల్లేష్. రాజు. ఏమని పిలుస్తావు? రాజు. కోపంగా రాజు. రాజు. అది కోపమేది. సరే రొమాంటిక్ గా రాజు. మల్లేష్. ప్రేమగా. మళ్ళీ. కోపంగా. ఏంటబ్బా? అంతా కలలాగుంది, నమ్మలేకపోతున్నాను. ఓహో, ఒక్కొక్క వేరియేషన్ కి ఒక్కొక్క వర్డ్ అండి. ఇప్పుడు చెప్పది. తెల్లపిల్లి, పులిపిల్ల. తెల్ల పిల్లి, పులి పిల్ల లిల్లిని పట్టుకొని. ఏ లిల్లీ, లల్లిని పట్టుకొని లారీ ఎక్కి చెప్తా అమ్మ, నేను చెప్తా ఆగమ్మ. పులిపిల్ల, తెల్లపిల్లి చెరువు గట్టునున్న పిల్లల తల్లిని కలిసి లల్లి పెళ్లికి లిల్లిని రమ్మని చెప్పి లారీ ఎక్కి వెళ్ళిపోయారు. పులి పిల్ల, తెల్ల పిల్లి చెరుగట్టున కూర్చొని శనక్కాయలు తిని. పులిపిల్ల, తెల్లపిల్లి చెరువు గట్టునున్న పిల్లల తల్లిని కలిసి లల్లి పెళ్లికి లిల్లిని రమ్మని చెప్పి లారీ ఎక్కి వెళ్ళిపోయారు. లారీ ఎక్కి వెళ్ళిపోయారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? సతీభామక్క ఇప్పుడు దారుణంగా అద్భుతంగా చేయబోతుంది ఒక యాక్షన్. ఏంటి అంటే, నీ దగ్గర ఓ బొట్టు ఉంది, బొట్టులో పిన్నీసులు సవరాలు. ఆ పిన్నీసులే సవరాలే రిబ్బన్లే రెడీ అంటే వాళ్ళు కూడా అమ్మట్లేదు రోడ్ల పైన. నువ్వు లైవ్ లో తీసుకొచ్చి ఇక్కడ సత్యభామలు అనేసి సౌరాలు అమ్మమంటే ఇంకా మా ఆయన వచ్చేస్తాడు కొట్టేయడానికి. ఏం కాదులే, వద్దులే. బావగారికి నేను చెప్తా కదా, రాత్రి సిట్టింగ్ లో మేము మాట్లాడుకుంటాం. రెడీ స్టార్ట్. ఆ పిన్నిస్లే సౌరాలే. అబ్బాయి ఎంత బాగా అమ్మావు తెలుసా అక్క. యో. ఆ రోజుల్లో సేమ్ వాయిస్ పిన్నిసుల సవరాలు ఎలా వినపడేదో అదే. ఇంకో రెండు సార్ ప్లీజ్, వన్స్ మోర్. నా దగ్గర కొంటావా ఏంటి? కొంటా, వద్దు. అందరూ కొంటాం. రెడీ స్టార్ట్. వద్దు. చాలా బాగా అమ్మావు, సూపర్. ఒకసారి సూపర్ నువ్వు. నేను అమ్ముతా, నువ్వు అమ్ముదాం. ఓకే, పిన్నిసులే సవరాలే రిబ్బన్లే. కొనవాళ్ళే రాళ్ళు లేరు ఇక్కడ. కామెడీయా మళ్ళీ? లాస్ట్ టైం. రెడీ. పిన్నిస్లే సవరాలే రిబ్బన్లే. గట్టిగా వద్దు, అందరూ వింటారు. ఓకే, గట్టిగా చెప్పట్లు. హలో అండి, మీ పేరేంటి? భార్గవి. నా పేరు ఎందుకు పెట్టుకున్నారు? నాకేం తెలుసు. బావగారి పేరేంటి? పూర్ణచందర్. ఓకే, సూపర్. జాగ్రత్తగా వినండి. సాధారణంగా ఇంట్లో వీకెండ్ వస్తే పనులు ఎక్కువ ఎవరు చేస్తారు, మీరా బావా? నేనే. వీక్ డేస్ బావ అయితే ఈ ఒక్క రోజు మీరు పనులు ఎక్కువ చేసి 6 days ఆయనతో చేపిస్తున్నారే, కొంచెం కూడా మనస్సాక్షి లేదా మీకు? ఉంది, అందుకే చేపిస్తున్నా. రెడీ. ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం. చాలా అక్కడ వరకు. ఇంకా ఉంది మొత్తం, ఆపకు. ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం. కొడుకా కోటేశ కోటికెళ్ళి కొవ్వొత్తులు తెమ్మంటే కోటకుం దగ్గర జారిపడ్డాడు కోటిలింగం. ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం. తర్వాత రాట్లా. ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం. కొడుకా కోటేశ కోటికెళ్ళి కొవ్వొత్తులు తెమ్మంటే కోటకుమ్మం దగ్గర జారిపడ్డాడు కోటిలింగం. ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం. కొడుక కోటేశ కోటికెళ్ళి కొవ్వొత్తులు. కోటేసుకొని వెళ్ళాడా లేకపోతే కోటేసుకోకుండా వెళ్ళాడా? కొడుక కోటేశ కోటేసుకొని కొవ్వొత్తులు తెమ్మని. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం. కొడుక కోటేశ కోటగుమ్మం ఈసారి చెప్పకపోతే punishment ఉంటుంది. ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం. కొడుకో కోటేశ కోటికెళ్ళి కొవ్వొత్తులు తెమ్మంటే కోటకుమ్మం దగ్గర జారిపడ్డాడు కోటిలింగం. అంతే కదా. మైక్ దగ్గర పెట్టుకో. ఏం పేరు? శ్రావణి. బావ పేరేంటి? నరేష్ కుమార్. ఇదేంటి ఇది పైకెట్టావు? అదంతా ఇది కొప్పు ఫ్యాషన్. అప్పట్లో ఇక్కడ ఎట్టేవారు కదా కొప్పు. మాకు ఇప్పట్లో ఇదే తెలుసు. దీన్ని ఏమంటారు పేరు? పఫ్. జర్రుంటే చచ్చిపోతుంటరా. అసలు ఈ పప్పు చూసే ఎగ్ పప్పుకు పేరు పెట్టినట్టున్నారు. లేదా? యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి రెండు అలాగే. ఆ పఫ్ను చూసే దీనికి పెట్టారు. ఇప్పుడు చెప్పు. ఆలు లేదు సూలే లేదు, కొడుకు మీరు సోమలింగం. కొడుకా కోటేశ కోటికెళ్ళి కొవ్వొత్తులు తెమ్మంటే కోటగుమ్మం దగ్గర జారిపడ్డాడు కోటిలింగం. అబ్బా బాబా బాబా బాబా, ఏం చెప్పావు అక్క, సూపర్. గట్టిగా చెప్పట్లు. ఆల్ రైట్, ఫస్ట్ రౌండ్ లో ఫుల్ టు ఎంటర్టైన్ అయ్యారు కదా. ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన నెక్స్ట్ రౌండ్. ఓ శివంగి, ఓ శివంగి సెటప్ ప్లీజ్. ఆల్ రైట్, ఈ రోజు ఓ శివంగిలో మనం ఆడుతున్న ఆట గెంతేసుకో ఏరేసుకో అనే ఆట ఆడుతున్నాం. ఎలా ఆడాలి ఏంటి అంటే చాలా సింపుల్. చిన్నప్పుడు ఆ ఆటలన్నీ గుర్తొస్తాయి అనమాట. మీకు అద్భుతమైన సంచి ఇస్తా. ఈ సంచి తీసుకొని ఇందులో మీరు వెళ్ళి లోపల సింపుల్ అండి, ఏం లేదు, ఇలా వెళ్తారు కదా, టడన్ 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 ఇలా గెంతేసుకోవాలి. ఇలా బెలూన్ తీసి ఇలా ఏరేసుకోవాలి.
ఆ తర్వాత మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ టైం అయిన తర్వాత బ్యాక్ రావాలి. ఎవరు ఎక్కువ బెలూన్లు ఏరేసుకుంటారో వాళ్ళే విన్నర్. బ్యాక్ ఇలా రావచ్చు. ఓకే, మా శశికళకు ముందు నేను ఆడేస్తాను ఇందాక నుంచి గోలమ్మా. 1 minute టైం ఇస్తా. 1 minute లో ఎన్ని బెలూన్స్ ఏరేసుకుంటే అన్ని బెలూన్స్ ఏరేసుకోవచ్చు. మధ్యలో మీరు గెంతేసుకోవచ్చు. రెడీ? 3, 2, 1 స్టార్ట్. గెంత. అసలు బెలూన్లు వేసాం కానీ బంగారం దొరుకుతుంది గెంతండి అంటే అబ్బా ఎలా గెంత పగిలకూడదు. పగిలితే పాయింట్లు రావు. 15 seconds ఓవర్. ఓ అమ్మో, మాకు మొత్తం ఇంకా ఉన్నాయి కదా అక్క, తీసుకురా. చాలా ఇంకా టైం ఉంది, వెళ్ళు. వెనక్కి ఎలా ఎందుకు వస్తావు? టైం అయ్యాక రా అంట, అప్పుడు రా. Ten, 9, 8, 7, 6, 5. లోపలికి వెళ్ళలేదు అది. 4, అడితిరుగు. 3, గెంత ఇక్కడ. 2, 1 పడిపోద్ది అమ్మా. ఇది లోపలికి వెళ్ళలేదు కాబట్టి ఇది కౌంట్ చేయట్లేదు నేను. ఏడు శశికళ అక్క, అసలు ఈ గెంతడంలో నువ్వు ఇంత ప్రావీణ్యత ఎక్కడ సంపాదించావు? ఎనీ టైం యాక్టివ్ గా ఉంటా. ఓకే, ఎన్ని బెలూన్లు లెక్క పెడదాం. 1, 2, 3, 4, 5. అమ్మో, ఇంకెక్కడ దాసావమ్మా? 6. ఇంకా 8 points. ఇంటి గుమ్మం దాకా తెచ్చి గుమ్మం దగ్గర పేల్చేసింది ఒకటి. ఆల్రెడీ ఈరోజు ఓషివంగిలో మనం ఆడుతున్న ఆట పేరు గెంతేసుకో ఏరేసుకో అనే ఆట. గేమ్ లో ఉన్నట్టే ముందు గెంతాలి, తర్వాత ఏరుకోవాలి. 2 చేస్తేనే పాయింట్లు వస్తాయి. సో ఇంతకు ముందు ఆడిన శశికళ గారు 8 పాయింట్లు సాధించారు. నెక్స్ట్ మృదుల గారు ఈ గెంతుతూ ఎన్ని పాయింట్లు సాధిస్తారో చూద్దాం. 3, 2, 1 గో. అది ఈమె గెంతడంలో ఫాస్ట్ ఉంది. తోసే లోపల తోసితే ప్లేస్ ఉంటది. గెంతుకుంటూ అన్ని దగ్గరికి వచ్చినాయా? ఎందుకు వచ్చాయి దగ్గరికి? అది 10, 1 అయిపోయింది. కాదు, మీరు చాలా ఈజీగా గెంతేస్తున్నారు ఏంటండి? రోజు ఆడతారేంటి ఇంట్లో? ఒక్కొక్కరు ఒక్కొక్క ఎక్సర్సైజ్ చేస్తున్నారు. కొందరు యోగా చేస్తారు, కొందరు జిమ్ చేస్తారు. మా మృదుల సిస్టర్ ఇంట్లో రోజు ఒక గోన్సన్ చేసుకొని గెంతుతూ ఉంటారు. అంతేనా? ఫాస్ట్ వాకింగ్ చేస్తుంది. ఎన్ని వచ్చి ఉంటాయి? తీద్దాం, వేసేయండి ఒక్కొక్కటి. అమ్మో, 8 దాటేశారు. 9 points. ఒక్కటి మిస్ అయింది, లేదంటే అది కూడా వేసేసాను. గంపలో కోళ్ళు వేసినట్టు వేస్తారండి. ఆల్రెడీ ఈరోజు ఓషివంగిలో మనం ఆడుతున్నాం గెంతేసుకో ఏరేసుకో అనే ఆట. మరి ఇప్పటి వరకు ఇద్దరు ఆడారు. 1 8, 1 9 పాయింట్లు సాధించారు. నెక్స్ట్ మౌనిక గారు. 3, 2, 1 స్టార్ట్. దగ్గర ఉన్నది తీసుకోండి. ముందు వాక్ చేయొద్దు, గెంతాలి. గెంతెత్తేనే ఫాస్ట్ గా వెళ్తారు. దోసేయండి, లోపల దోసేయండి, అప్పుడు ప్లేస్ వస్తుంది. అందుకే అప్పుడప్పుడు గెంతుతూ ఉండాలి. గంతలే గంతులు. 30 seconds ఓవర్. దోసేయండి, లోపల దోసేస్తే మీకు ప్లేస్ బోల్డ్ వస్తుంది. 10, 6, 5, 4, 3, 2, 1 స్టాప్. రండి. 8 వెళ్ళాయి. బయట తీసేసరికి ఎన్ని ఉంటాయో.
పాయింట్స్. సూపర్. మౌనిక గారు కూడా 8 పాయింట్లు సాధించారు. ఆల్రెడీ ఈరోజు ఓషిబంగిలో మనం ఆడాం గెంతేసుకో ఏరేసుకో అనే ఆట. అందరికంటే ఎక్కువగా పాయింట్లు సాధించి విన్నర్ గా నిలిచారు మృదుల గారు. 9 పాయింట్స్. కంగ్రాట్స్. అండ్ 8 పాయింట్లతో సెకండ్ ప్లేస్ లో ఉన్నారు శశికళ గారు అండ్ మోనికా గారు. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనందరం ఒకటే ఫ్యామిలీ కాబట్టి తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు కవిత గారు. అమ్మ, ఎలా ఉన్నారు? ఇదంతా మన ఫ్యామిలీ, మన కుటుంబం. మీరు మనసులో మాట ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. మేము 2 బ్రదర్స్ 2 సిస్టర్స్. మాది ఒక గుడ్ ఫ్యామిలీ. మా వృత్తి ఈత కార్యక్రమంలో. మా బ్రదరు కళ్ళు బిజినెస్ చేసేవారు. అంతా సాఫీగా ఉంది, జరుగుతుంది, బాగుంది. అమ్మాయిని చూసి పెళ్లి చేయాలి అని అనుకున్న సందర్భంలో అనుకోకుండా ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగిందండి. యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగినప్పుడు మా బ్రదర్ని మేము కోల్పోయాము. తర్వాత మా నాన్నగారికి కూడా కాలు చేయి విరిగిపోవడం జరిగింది. ఇంకా అసలు ఒక్కసారి మేమంతా కూడా చాలా భయభ్రాంతులకు గురయ్యి కోలుకోలేని సిచ్యువేషన్స్లో గడిచిపోయిందంటే అది చాలా అంటే చాలా మాకు బ్యాడ్ ఇన్సిడెంట్. అంటే అప్పటి వరకు హ్యాపీగానే ఉన్న కుటుంబం ఒక్కసారిగా ఈ ఇన్సిడెంట్ తో ఇంకా ఆయన అంటే కొడుకు చేదోడు వచ్చేను కొడుకు లేడు అనేసరికి ఏ తల్లిదండ్రులైనా అది తట్టుకోలేరు. అమ్మగారు ఎలా ఉన్నారు? బాగున్నారు, పర్వాలేదు. అమ్మగారు ఎవరి దగ్గర ఉంటారు ఇప్పుడు? అమ్మ తమ్ముడి దగ్గరే ఉంటారు. మళ్ళీ ఒక 15 years తర్వాత కూడా మా ఇంట్లో కూడా మా బాబు ఫస్ట్ వారసుని మేము కోల్పోయాము. అది కూడా మాకు చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. మీ బాబు? మా బాబు కూడా ఫస్ట్ మా వారసుడు అలా కోల్పోయాము. మా తమ్ముడు చనిపోయినప్పుడు ఎలా అయితే మేము బాధపడ్డామో అందుకంటే ఎక్కువ నేను నా వారసుని కోల్పోయినప్పుడు బాధపడ్డానండి. ఇప్పుడు పెద్ద అబ్బాయికి ఇలా జరిగింది. పెద్ద అబ్బాయికి ఇలా జరిగింది. తర్వాత కొన్ని బిజినెస్లు చేసి లాస్ అయ్యాము. అప్పుడు మా బాబు చేయూతతోనే మేము బాగున్నాము. వాడికి అలా జరగడం అనేది అసలు మర్చిపోలేను నేను. అది చాలా అంటే చాలా బాడీ ఇన్స్టిట్యూట్. ఎన్ని సంవత్సరాలు అయింది ఇలా బాబు మిస్? 4 years అవుతుంది. 4 years. నిజంగా తల్లిదండ్రులకి ఇలాంటి బాధ రాకూడదు. ఎందుకంటే తట్టుకోలేని బాధ అది. ఇంకా ఏ బాధ ఇంతకంటే దారుణంగా ఉండదు. ఎవరు తీర్చలేని బాధ. కొంతమందికి దేవుడు ఎందుకు అన్యాయం చేస్తాడో తెలియదు. మీరే ఇలా బాధపడుతున్నారంటే గుర్తొచ్చినప్పుడల్లా సార్ కూడా ఆయన కళ్ళ నీళ్ళు పెట్టుకుంటే అంటే ఇంట్లో ఎక్కువగా బాధ్యత తీసుకునేది, పట్టించుకునేది, ఫీల్ అయ్యేది నేనే అండి. ఇంటి పెద్దగా నేనే బాధ్యత నిర్వర్తిస్తున్నాను. సో లేడీస్ ఏదైనా చేయగలరు, ఏదైనా సాధించగలరు అనడానికి మీరే మాకు బెస్ట్ ఎగ్జాంపుల్. సో నేను తక్కువ, మీరు ఎక్కువ అని లేదు. ఆడవాళ్ళు తలుచుకుంటే ఎంత కష్టమైన వర్క్ నైనా చేయగలరు, చేసి చూపించగలరు. సో డెఫినెట్ గా అందుకే లేడీస్ అందరూ గ్రేట్. వాళ్ళకి ఎప్పుడు మనం హ్యాట్సాప్ చెప్తూనే ఉండాలి. అండ్ బాముల సత్యభామలో మనసులో మాటలో నేను చాలా మంది వాళ్ళ లైఫ్ లో జరిగిన స్టోరీస్, సంఘటనలు చెప్తుంటే నాకు అర్థం అవుతుంది. చిన్నప్పటి నుంచి నేను అమ్మని చూస్తున్నా. సో లేడీస్ అంటే వాళ్ళు ఎంత స్ట్రాంగ్, ఎలాంటి బాధనైనా తట్టుకొని కుటుంబాన్ని ఒక ఒడ్డుకి చేర్చడానికి వాళ్ళు ఎంత కష్టమైనా పడతారు. కష్టం వచ్చినప్పుడే మనం తట్టుకొని ముందుకు వెళ్ళగలిగితే డెఫినెట్ గా ముందు మంచి రోజులు వస్తాయి. ఎనివే ఇది మన ఫ్యామిలీ అనుకొని వచ్చారు ఇక్కడ. మీ మనసులో బాధను మాతో షేర్ చేసుకున్నారు. సో మేమందరం గుర్తుండేలా మీకు చిన్న కానుక. థ్యాంక్ యూ కవిత గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇదంతా మన ఫ్యామిలీ. సో బీ స్ట్రాంగ్ మా. మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్. ఇది ఈ రోజు మన హైదరాబాద్ కుక్కట్పల్లిలోని బాముల సత్యభామల షో. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsp@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. హ్యాపీగా సెలబ్రేట్ చేసుకో. చూస్తూనే ఉండండి బాములు సత్య. బాయ్.